ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చడానికి. గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం ఇవన్నీ ఆయన మాట విని గడగడలాడాయి. ఎందుకో తెలుసా? వాటి మీద ఆయనకు సర్వాధికారం కలదు కాబట్టి, ఆయనే వాటిని చేశాడు కాబట్టి. ఏ పాపము ఎరుగని ఆయన్ని హింసించిన, దూషించిన, నిందించిన, అవమానించిన, తృణీకరించిన ఒక్క మాట కూడా పలకలేదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమమయుడు కాబట్టి. ఆయన స్టార్ అని చెప్పుకోలేదు, కానీ నిజమైన స్టార్లు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన సివిల్ ఇంజనీర్ కాదు గాని ఆ పునాదులు గల పట్టణాన్ని మనందరి కొరకు నిర్మించారు. కొవ్వొత్తు కరిగిపోతూ వెలుగునిస్తుంది. అదేవిధంగా ఆయన కరిగిపోయి అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాడు. ఆయన గొప్ప విద్యావేత్త కాదు, తత్వవేత్త కాదు, శాస్త్రవేత్త అసలే కాదు. కానీ ఆయన గూర్చి చెప్పబడిన పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మబడుతూ, ముద్రించబడుతూ, అత్యధిక భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడిన ఏకైక గ్రంథం ఆయన గ్రంథం మాత్రమే. అంతేకాక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కిన ఏకైక గ్రంథం ఆయన పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఆయన ముఖం మీద ఉమ్మివేసిన భరించాడు. ఎందుకో తెలుసా? నీ ముఖం మీద ఉమ్మివేసే పరిస్థితి రాకూడదని.
అరే, ఆయనకి సర్వెంట్లు ఎవరూ లేరు, కానీ మాస్టర్గా పిలువబడ్డారు. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏ మైకు, ఏ యాంప్లిఫైరు లేదు, కానీ 5,000 మందికి ఆయన ప్రసంగం చేశాడు. పాపాలను క్షమించే అధికారం ఆయనకే ఉంది. ఆయనే పరిశుద్ధుడు కాబట్టి. ఆయనకు ఎటువంటి డిగ్రీలు లేవు, కానీ బోధకునిగా పిలువబడ్డాడు. ఎంతోమందిని బోధకునిగా తీర్చిదిద్దారు. ఆయన సైన్యం భూమి మీద లేదు, కానీ గొప్ప గొప్ప రాజులు ఆయన చూసి భయపడ్డారు. ఆయన ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, కానీ ఆయన దగ్గర ధాన్యపు రాశులు లేవు, కానీ ఎంతోమంది ఆకలితో ఉన్న వారికి కడుపు నింపిన మహానుభావుడు ఆయన. ఆయన రక్తం చివరిబొట్టు వరకు కాచారు. ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు కాబట్టి. यात्री कृपया ध्यान दें, गाड़ी क्रमांक 128008 सुपरफास्ट समता एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है. అధికారులు, రాజులు ఆయన మీద నేరారోపణ చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన పరమ పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు కాబట్టి. ఆయన వస్త్రములను చించివేసిన, చీట్లు వేసి పంచుకొన్నను ఆయన మౌనిగా ఉండెను. ఎందుకో తెలుసా? మహిమ వస్త్రం నీకు ధరింపచేయుటకు.
ఆయనను నిద్రపుచ్చటానికి ఎటువంటి పవలింపు సేవ అవసరం లేదు. మేలుకొల్పుటకు సుప్రభాతాలు వినిపించిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మీద సత్యదూరమైన మాటలు పలికిన సహించారు. ఎందుకో తెలుసా, నిన్ను నన్ను సర్వసత్యంలో నడిపించుట కొరకి. ఆయన కడుపేదవానిగా ఈ భూమిలోకంలో జన్మించాడు. కానీ బోళము, సాంబ్రాణి, బంగారం ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన దగ్గర ఎటువంటి మందులు లేవు కానీ పరమ వైద్యుడిగా పిలువబడ్డాడు. ఆయన సిలువలో ఆకలి వేసిన తప్పుకొని ఆయన నోరు తెరచడలేదు. ఎందుకు తెలుసా? ఆకలి తప్పులు లేని ఆయన రాజ్యంలో నుంచి చేర్చుటకు. నేనే దేవుణ్ణని గంభీరంగా చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన తప్ప మరే దేవుడు లేరు కాబట్టి. ఆయనకి భూమి మీద, పరలోకం మీద అధికారం ఉంది. ఎందుకో తెలుసా? సర్వసృష్టిని చేతితో కాకుండా కేవలం నోటి మాటతోనే చేశాడు కాబట్టి. ఆయన ఏది చేశాడో అదే చెప్పాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. He committed no crime, but he was crucified. ముప్పై వెండి నాణెములకు అమ్మవేసినా ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఆ బంగారమైన వీధుల్లో నిన్ను నడిపించుటకు.
ఆయన బ్రిడ్జిలు వంతులు కట్టలేదు కానీ ఆయన నీటి మీద నడిచాడు, ఎందుకంటే ఆయన సర్వసృష్టికి అధికారి. దేవతలు అనబడిన వారు సైతం అమృతం కోసం ఆతృతపడ్డారు. ఎందుకో తెలుసా? మరణం చాలా బలీయమైనది. దాన్ని తాకిన వారు ఎవ్వరూ తిరిగి రాలేరు. కానీ భూప్రపంచంలో ఏకైక వ్యక్తి మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన పేరేంటో తెలుసా? ప్రభునందు ప్రియమైన వీక్షకులకు మా ప్రేమపూర్వక విన్నపం. మీరు MGM VJ అను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ చేయబడతాయి. మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మీకు తెలియకుండానే దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవుతారు. రెండవదిగా మమ్మలను ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో ఇతర స్కిట్లు ఆవిష్కరించడానికి పురుకొల్పబడిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచర్య చేయుటకు మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే మీరు చేసే గొప్ప పనులు. మా ప్రేమపూర్వకమైన విన్నపాలను ఆచరిస్తారని, ఆదరిస్తారని, అనుకరిస్తారని ఆశిస్తున్నాము. చిన్న చిన్న నీటి బొట్లు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.